నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క దేవీ నవరాత్రుల సందర్భంగా రకరకాల ఆచారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆచారం ప్రకారం ఆ సాంప్రదాయం ప్రకారం కూడా అమ్మవారిని మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అని ఇలా అన్నపూర్ణాదేవి చండి ఇవాళ చండి 5వ రోజులో ఉన్నాం కాబట్టి సో ఇట్లా చేస్తూ ఉంటారు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం శైలపుత్రి అని ఇట్లా చేస్తూ దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం కూడా అమ్మవారిని కొలవటం అనేది మనకు తెలిసినటువంటి విషయమే అయితే దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అనేది సర్వసాధారణంగా వినేటటువంటి మాటే ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ విద్యలు చాలా పవర్ఫుల్ జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్ లాగా దాని జోలికి వెళ్తే ఇబ్బంది పడతాం మనం మన ఇంట్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లో కరెంటు ఒకటి కాదు అనే లాజిక్ ని తీసుకొస్తారు విచ్ ఇస్ ఓకే సరే కన్విన్సింగ్ గానే చెప్తున్నారు కదా బట్ దెన్ మీరు శ్రీపాద శ్రీవల్లభ ఉపాసనలోనే ఉన్నారు కాబట్టి స్వామి ఏమైనా చెప్పారా దశమహావిద్యల గురించి? స్వామి ఏం చెప్తారంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆరాధన చేస్తారో వాళ్ళు దశమహావిద్యలు ఆరాధన చేసినట్లే ఇక ప్రత్యేకంగా దశమహావిద్యల్ని ఆరాధించాల్సిన అవసరం లేదు నాలోనే దశమహావిద్యలు ఉన్నాయి నేనే అమ్మవారిని అని స్వామి చెప్పటం జరిగింది స్వామి ఏ విధంగా వర్ణించారో దశమహావిద్యల గురించి ఏ విధంగా మనకి తెలియజేశారో అది చెప్తాను ఎందుకంటే అందరికీ కూడా దశమహావిద్యల్ని పట్టుకోవడం చాలా కష్టం వాటి పేర్లు స్మరించాలన్నా కూడా అమ్మవారి పేర్లు స్మరించాలన్నా కూడా భయపడుతూ ఉంటారు అందుకే శ్రీపాదుడు అతి సులభుడు అంటే అసలు మీరు ఎవరైతే నన్ను పూజిస్తారో సాక్షాత్ అమ్మవారిని పూజించినట్టే దశమహావిద్యలు ఉపాసన చేసినట్టే అని స్వామి చెప్పడం జరిగింది స్వామి ఏ విధంగా వర్ణించారో ఇప్పుడు తెలియదు తప్పకుండా నాయనలారా శ్రీపాద ఉపాసనము శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది పూర్వకాలము హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను అగస్త్యుల వారు మొట్టమొదటిసారి ఫస్ట్ ఆయనే అతడు దాన్ని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపారు ఆయన నుంచి లోపాముద్రాదేవి ఆ శ్రీ లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునికి తెలిపి ఉండెను ఒక విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను మరి ఒక విధముగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయను ఇద్దరికి ఒకరొకరు పరస్పరంగా గురువు అయిపోయారు అగస్త్యుని తపశక్తి మూలమునే విదర్భరాజునకు కుమార్తె లభించను ఆమెకి లోపాముద్ర అని పేరు పెట్టారు అగస్త్యుడు ఆమెను వివాహం ఆడకోరెను విదర్భరాజుకు సంకట పరిస్థితి ఎదురాయను కన్యను ఈయనని ఎలా ఈ ముసలి తపస్వికి ఎలా ఇచ్చి చేస్తాను అని సందేహం రాజుకి అని సందేహం కలిగింది ఈడు జోడు ఏ మాత్రం కూడా సరితూగదు కదా అసలు ఎట్లా ఏ విధంగా వీళ్ళకి నేను ఇవ్వగలను అని అనుకున్నా ఏ తండ్రి అయినా అనుకుంటారు అప్పుడు లోపాముద్ర వచ్చి ఈ విధంగా చెప్పింది అనమాట ఏమని అంటే ఆమె అగస్త్యుని కొరకే తాను జన్మించానని ఆయననే వివాహం ఆడతానని చెప్పిందనమాట వివాహమైన పిదప నార చీరలను ధరించి ఆ రాజకన్య తన భర్తతో తపోభూములకు వెళ్తూ ఉండేది లోపాముద్రాదేవి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించను లోపాముద్రాదేవికి కొంతకాలమైన తదుపరి అతడు ఆమెని పొందగోరెను అంతటా ఆమె అగస్త్యునితో నాదా లలితారూపమును ఉపాసించి నేను లలితా స్వరూపి అయి తిని మీరు శివస్వరూపులైనడలా గాని నాతో పొందు జరగదు అని చెప్పింది అనమాట అమ్మవారు అంత పవర్ఫుల్ లోపాముద్ర అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడు ఆయన అంతటా ఆమె పొందును కోరగా ఆమె నాదా నేను రాజకుటుంబమున జన్మించి తిని క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు పట్టు పొటములు సమస్త విధములైన భోగభాగ్యములు కలిగిన కానీ మీతో పొందు నాకు అసాధ్యము కావున నేను చెప్పిన వస్తు సంచయం జరిగిన కానీ సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తము కాదు అంతేకాదు మీరు కూడాను
పట్టు పుట్టములు దివ్యాభరణములు సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి గాని నాతో పొందుకోరట అయుక్తము అని అమ్మవారు చెప్పారనమాట. అప్పుడు విశేష ధన సంశయం నిమిత్తం అతడు ఇల్వలుడు అనే రాక్షసుని కడకపోయి అతని సోదరుడైన వాతాపిని ఉపాయము చేత జీర్ణము చేసుకొని ఆ రాక్షసుని వద్ద నుండి విశేష ధనము పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. యోగ్యమైన సంతానం పొందారనమాట. ఇల్వలుడును వాతాపియును ఇద్దరును సోదరులు. వాతాపి మేక రూపమున ధరించును. ఇల్వలుడు వాని మేక రూపమును ధరించి ఇచ్చిన అతిథికి భోజనము అందించేవాడనమాట. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అతడు అతిథి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చాను. ఆ అతిథి తిరిగి ఇద్దరు రాక్షసులకు ఆహారము గైకుంచెను. అగస్త్యుడు మేక మాంసమును తిన్న పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం వాతాపి జీర్ణం అనేను. జీర్ణం అగస్త్యుడు సంకల్పం మేరకు వాతాపి జీర్ణం అయ్యను. తాను ఇచ్చిన మాట ప్రకారము అగస్త్యునికి విశేషమైన ధనరాశులు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చారనమాట ధనరాశులు. అక్కడి నుంచి ఈ శ్రీ విద్య ఉపాసన మొదలైంది. అయితే దీని గురించి ఏం చెప్తున్నారంటే స్వామి, మహాకాళి దశమహావిద్యల్లో ప్రథమ రూపం మహాకాళి. ఫస్ట్ డే మహాకాళినే కొలుస్తారు. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులచే మహావిద్యలు అందుకుంటాం. ఒకానొక సమయం నందు హిమాలయం నందు గల మాతాంగమన్యాశ్రమం నందు దేవతలు మహామాయను స్తుతించారనమాట. అంబికా మాతాంగ వనితా రూపమున దర్శనమిచ్చారు. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకి కాళికా నామము వచ్చినది. శంభు నిశుంభుల రాక్షసులను వధించినది కాళి నీల రూపము అగట వలన తారానామము కూడా ఆమెకి మహాకాళి అని వచ్చిందనమాట. అయితే కాళీ ఉపాసన చేయొచ్చు అనమాట. అనేక సంవత్సరముల కాలంలో కాళీ ఉపాసన చెయ్యాలి. కొద్ది రోజులు మాసముల్లోనే సాధించాలనే వాళ్ళు కాళీ ఉపాసన చేయొచ్చు. అయితే సాధనా కాలంలో కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్బలమైన అగ్ని సదృశ్యమైన మంటలను అనుభవిస్తారు. అందుకే వద్దంటారు. కాళీ చేయటం అనేది ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చేస్తుంది, కానీ లోపల నుంచి వేడి వచ్చేస్తుంది. దశమహావిద్యల్లో రెండవ రూపము తారా గురించి చెప్పారు స్వామి. ఆమె సర్వదా మోక్షమును ప్రసాదిస్తుంది. కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమె నీల సరస్వతి అని కూడా అంటారు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తుల్ని రక్షించుచున్నది. కావున ఈమెను ఉగ్రతారా రూపమును కూడా యోగులు ఆరాధిస్తారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. వశిష్ఠ మహర్షి చేసింది తారా ఉపాసన. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అంటారు చైత్రమాసంలో. తర్వాత మూడవ అవతారము చిన్నమస్తాదేవి. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సుఖాండులైన జయ విజయులతో మందాకిని నదికి స్నానం కొని వెళ్ళారు. స్నానం చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితై కృష్ణవర్ణం అయినది. ఆమె సుఖాండ్రు ఆమెను భోజన విషయమై అడిగారు. పదే అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు ఒక ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సును ఆమె వామహస్తమున పడినది. ఆమె కదంబం నుండి 3 రక్తదారులు ప్రవహించాయి. 2 రక్తదారులు ఆమె సుఖరాండ్రు పావనము చేయగా 3వ రక్తదారు స్వయముగా దేవియే పావనము చేశారు. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తానామమున విఖ్యాతమైంది. హిరణ్య కశ్యపులు చిన్నమస్తాదేవి ఉపాసకులు. ఒక్కొక్క ఉపాసకులు. దశమహావిద్యల్లో 4వ రూపము షోడశ మహేశ్వరి, షోడశదేవి, షోడశీ మాత అని కూడా పిలుస్తారు. ఈమె హృదయము దయా పరిపూర్ణము. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానము కలుగుతుంది. అలాగే విశ్వంలోని మంత్ర తంత్రాదులన్నీ కూడా ఈ మహావిద్య శక్తే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తులు సర్వాభిష్టములు నెరవేరుస్తుంది. ఈ భగవతి ఉపాసన వలన భోగ మోక్షములు 2 సిద్ధిస్తాయి. 5వ రూపమైన భువనేశ్వరి దేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. సప్తకోటి మహామంత్రములు. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వం పర్యంతం దశస్థితులు ఉన్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించుతుంది. ప్రళయ వేళల్లో కమలం నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. తర్వాత 6వ రూపము త్రిపుర భైరవి. విశేష అవస్థ జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తిని త్రిపుర భైరవి అంటారు.
త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడింది. నృసింహ భగవానుడిది. సృష్టిలో పరివర్తన అనున్నది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనేవి మూల కారణము. ఇవి త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి. కాళరాత్రి అని కూడా పిలుస్తారు. ఆకర్షణ, వికర్షణ అనేవి కూడా త్రిపుర భైరవి వల్లే జరుగుతాయని స్వామి చెప్తున్నారు. భైరవుని నామము కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపంగా రాబోయే అవతారము నృసింహ సరస్వతి అవతారము అని స్వామి ముందే చెప్పారు. అందుకే అంత పవర్ఫుల్ అది. అది మహాయోగులకు త్రిపుర భైరవి, కాలభైరవి అవతారము, నృసింహస్వామి అవతారము అంతటితో సమానము అని స్వామి చెప్తున్నారు. తర్వాత 7వ రూపం ధూమావతి. ధూమావతి కూడా ఉగ్రతారియే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. సంపదలు కావాలంటే ధూమావతిని ఆరాధించాలి. ఆగమంలో ఈమెని అభవ సంకటాలను దూరం చేయు అమ్మగా వర్ణించారు. అయితే జీవుని దైన్య అవస్థలపై కాల దరిద్రములు అన్నిటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటాలన్నీ కూడా దూరం అయిపోతాయి. 8వ రూపము బగలాముఖి. చాలా పవర్ఫుల్. ఐహిక, పరలౌకిక, దేశ, సమాజ, దుఃఖప్రద, అరిష్ట గమనార్థం, శత్రు శమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథముగా బ్రహ్మదేవుడు బగలాముఖి మహావిద్యోపాసన చేశారు. విష్ణు భగవానుడు, పరశురాముడు బగలాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని బగలాముఖి స్వరూపంగా ఆరాధించేవారు. 9వ రూపం మాతాంగి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి. ఈమెను మాతాంగి మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. తర్వాత దశమహావిద్యల్లో 10వ రూపము కమలాత్మిక అని కూడా పిలుస్తారు. కమలాలయ సమృద్ధికి ప్రతీక. సమృద్ధికి భార్గవుల చేత పూజింపబడటం వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృప వల్ల పృథ్వీపతిత్వము, పురుషోత్తమత్వము రెండు లభిస్తాయి. ఈమె విశేషమైన మనస్సు సమృద్ధికి ప్రతీక. అంటే మన మనస్సు బాగుండాలంటే ఆవిడ. ఈమెను పద్మావతి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవరి ఈమె. కమలాత్మిక దేవియే తిరుమలలో పద్మావతి దేవి అని చెప్పారు. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే, నాయనలారా, మీకు ఈ దశమహావిద్య స్వరూపమును ఏ రోజున ఎవరి ద్వారా బోధింపవలనో నిర్ణయించి ఈ రీతిగా బోధించెదను. దశమహావిద్య స్వరూపిణి అయిన అనగాదేవిని ప్రభు అయిన అనుగుని అర్చించు వారికి వారు బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహం ప్రసాదించెదరు. వీరు ప్రతి మాసమందు బహుళాష్టమి యందు, అనగాష్టమి యందు మీ యొక్క సమస్త కోరికలు ఫలించును అని చెప్పారు. తర్వాత నీచే శంకర భట్టుకు చెప్తున్నారు స్వామి. నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణం చేసుకొని ఆ తర్వాత వెంటనే వచ్చు శుక్లాష్టమి యందు గాని, బహుళాష్టమి యందు గాని, అనగాష్టమి వ్రతమును చేసుకొని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థం వినియోగించిన వెంటనే ఫలితమును పొందగలరు. అంత అద్భుతమైన ఫలితమును పొందగలరు అని చెప్తున్నారు. అయితే ఈ అధ్యాయం ఎవరైతే విజయదశమి రోజు పారాయణం చేస్తారో వాళ్ళకి విద్యా ప్రాప్తి, ధన ప్రాప్తి, అధికార ప్రాప్తి కూడా లభిస్తుంది. ఇంకా అన్ని వచ్చేసాయి, దశమహావిద్యలు వచ్చేసాయి. అందుకే ఈ వర్ణని ఆ రోజు ఒక్కసారైనా పారాయణం చేసుకుంటే మంచిది. చాలా అద్భుతంగా వివరించారక్క. ఎన్నోవ నంబర్ అక్క ఇది? 31వ అధ్యాయం. 31వ అధ్యాయం శ్రీ వల్లభ చరితామృతంలో. రైట్ అక్క, చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ.